బ్రిటన్లో ముగ్గురు స్కూల్ పిల్లలు మిస్సింగ్ కలకలం రేపింది. ఆ బాలికల ఆచూకీ కోసం బ్రిటన్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ ప్రారంభించింది. దౌత్యపరమైన యత్నాలు మొదలుపెట్టింది. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్లారు? వారి కోసం ఎందుకింత వేట? ఈ ముగ్గురు ఇప్పుడు బ్రిటన్ లో హాట్ టాపిక్. ఉదయాన్నే స్కూల్ కని చెప్పి ఇంటి నుంచి బయటపడ్డ ఈ ముగ్గురు జాడ 5 రోజులు గడిచినా తెలియలేదు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులకు వారు ఎక్కడున్నారో తెలిసేసరికి గుండె జారిపోయింది. ఐసిఎస్ తీవ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితులైన ఈ ముగ్గురు సిరియా బాట పట్టారు. ఇంటి నుంచి బయలుదేరిన వాళ్లు స్కూల్ బస్సు ఎక్కలేదు. గాట్విక్ ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఇస్తాంబుల్ వెళ్లే విమానం ఎక్కారు. అక్కడి నుంచి సిరియాకు వెళ్లాలనేది వారి ప్లాన్. వీరిని వెతికి పట్టుకోవడం కోసం బ్రిటన్ భారీ ప్రయత్నాలే చేస్తోంది. స్కాట్లాండ్ యార్డ్ డిటెక్టివ్లు రంగంలోకి దిగారు. టర్కీ ప్రభుత్వం సాయం అడిగారు. వారు సిరియాలోకి అడుగుపెట్టేలోపే పట్టుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ముగ్గురు బోర్డర్ దాటి ఉంటే మాత్రం పట్టుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. గత డిసెంబర్లో సిరియా వెళ్లిన ఓ స్టూడెంట్ కు ఈ ముగ్గురు అమ్మాయిలు మంచి మిత్రులు. ఆ అమ్మాయి ప్రభావంతోనే ఉగ్రవాదుల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ టీనేజ్ అమ్మాయిలు ఐసీసీపై మోజు చూపించడం ఇదేం తొలిసారి కాదు. గత ఏడాది జహరా, సల్మా అనే 2 అక్కా చెల్లెళ్లు కూడా ఇలాగే మాంచెస్టర్ నుంచి మిస్ అయ్యారు. సిరియా వెళ్లి ఐసిస్ తీవ్రవాదుల్లో చేరారు. వారినే పెళ్లి చేసుకున్నారు. కానీ రోజుల వ్యవధిలోనే వారి భర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ 2 అక్కా చెల్లెళ్లు ప్రస్తుతం జిహాదీలుగా శిక్షలు పొందుతున్నారు. ఇటీవలే ఓ అమ్మాయి లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి ఐసిస్ లో చేరటానికి వెళ్తుండగా డిటెక్టివ్లు సమాచారం అందుకున్నారు. ఫ్లైట్ ను వెనక్కి రప్పించారు. ఐసిస్ తీవ్రవాదులు సాగిస్తున్న ఇంటర్నెట్ ప్రచారాన్ని ప్రపంచ దేశాలు అడ్డుకోలేకపోతున్నాయి. మత ఛాందసవాదాన్ని నూరిపోస్తూ అమాయక యువతను తీవ్రవాద ఉచ్చులోకి లాగుతున్నారు. ఐసిస్ తీవ్రవాదులంటే హీరో వర్షిప్ పెంచుకుంటున్న అమ్మాయిలు వారి కోసం దేశాలు దాటేస్తున్నారు. అక్కడ అకృత్యాల గురించి మీడియా ఎంత చూపిస్తున్నా అర్థం చేసుకునే వయసు వారికి లేకపోతోంది. దీంతో చావును వెతుక్కుంటూ వెళ్తున్నారు.